మరి కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ప్రజలు ఊహించిన విధంగా కాకుండా ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెడితే గతంలో ఎన్నో ఆశలు పెట్టుకొని తప్పుడు వాగ్దానాలు నమ్మి మోసపోయిన ప్రజలు, రైతాంగం, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈవేళ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి ఎటువైపు పోతుందో రాష్ట్రం తెలియని పరిస్థితి. రాజధాని నిర్మాణం అని చెప్పి మరి రైతాంగానికి పెద్ద ఎత్తున పంట పొలాలని బలవంతంగా స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈవేళ రాష్ట్రంలో సాగుతోంది. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు ప్రజల తరఫున మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. మొట్టమొదటి బడ్జెట్ నుంచి కూడా ఈ రోజు వరకు ఏ హామీలు మీరు ఇచ్చారో ఆచరణ చేయండి, ప్రజలను ఆదుకోండి అని చెప్పిన ఆయన అడుగుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి నిజాయితీని ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. మరి పెద్ద ఎత్తున మొన్న తణుకులో జరిగిన రైతు సభ కానీ, మరి అలాగే తర్వాత జరిగినటువంటి పర్యటనలు కానీ, అనంతపురంలో జరిగిన ఓదార్పు యాత్ర కానీ, మరి చూస్తే పరామర్శలు చేస్తున్నప్పుడు లక్షలాది మంది ప్రజలు నిరాదరణలు పడుతున్నటువంటి వైనం భవిష్యత్తులో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి వారసత్వంగా ఈ రాష్ట్రంలో జగన్ గారి నాయకత్వానికి బలపరిచే పరిస్థితి అతి సమీపంలోనే ఉంది. ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచుకోకుండా సరైనటువంటి పాలన దిశగా పరిపాలన సాగాలని మేము కోరుకుంటున్నాం. అలా చేస్తే వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఇప్పటికైనా అనవసర విషయాల పట్ల కొంచెం మీరు శ్రద్ధ తగ్గించి రాష్ట్రం అలాగే జిల్లా అవసరమైనటువంటి ప్రాధాన్యత అంశాలకి ప్రాధాన్యతనిస్తూ సరైన పరిపాలన అందించండి. మీకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. మరి మీరు చేసే దౌర్జన్యాలకు కానీ, తప్పుడు విధానాలకు కానీ పూర్తిగా బలమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ తప్పగా మీకు వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో అత్యంత బలంగా మరి సుమారు 67 మంది శాసనసభ్యులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత బలంగా ప్రజల్లో ఉన్నాడు. మరి మీరు చెప్పిన తప్పుడు విధానాలతో మేమేదో చూస్తూ కొన్నాళ్ళు మీకు పరిపాలనకి అవకాశం ఇచ్చాం. మీరు పరిపాలించే విధానం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటిది. దాన్ని పూర్తిగా మేము తిరస్కరిస్తాం, ప్రజల తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టాల్మెంట్స్గా ఎలా మోసం చేస్తారన్నదే మళ్ళీ ఈరోజు మనం తెలియజేయడం అవుతుంది. అసలు ఈ రాష్ట్ర విభజన అనేది ఆయన ఇచ్చిన లేఖతోటి ఆ రోజు రాజ్యసభలో ఇచ్చారు. అందుకనే ఈ రాష్ట్ర విభజన అయింది. రాష్ట్ర విభజన అయినందుకు వాటర్ ప్రాబ్లమ్స్, నిధుల ప్రాబ్లమ్, అన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, తలకెత్తాయి. తర్వాత ఆయన అధికారంలో రావడానికి రైతులకు రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇవన్నీ మేము రోజు ప్రజల్లో చెప్తుంది. ఎందుకంటే ఇది లక్షలు కాదు కోట్ల ప్రజలు దీనివల్ల ప్రభావితం అవుతున్నారు కనుక వైఎస్ఆర్సీపీ రోజు గళం ఇప్పి మాట్లాడేది ఇదే. ఆయన ఇచ్చే హామీలు, వాగ్దానాలు అన్నీ అది కూడా మోసపూరితమని రుజువు అయ్యాయి. ఓకే, అది రుజువు. రెండు ఇన్స్టాల్మెంట్లు అయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ కూడా అధికార పక్షంలో టీడీపీ కూడా ఒకే విధంగా విమర్శిస్తుంది, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో మేము కూడా అలానే విమర్శిస్తున్నాం. మరి ఇక్కడ ఎవరు అధికార పక్షమో ప్రతిపక్షమో ప్రజలే తెలుసుకోవాలి. మరి టీడీపీ అక్కడ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎలా మోసం చేస్తున్నారో, మొసలి కన్నీళ్ళు ఎలా కారుస్తున్నారో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, అది ప్రజల్లో తీసుకురావాలన్నదే మా తపన, తాపత్రయం. ప్రజలకు న్యాయం చేకూర్చాలని మేము ఇంత అవగాహన, ఎందుకంటే ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రజలకి. ఆయన పూర్తిగా ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నీ ఒక 2 వీక్స్ నుంచి పక్కన పెట్టేసి రైల్వే బడ్జెట్ అని దానివల్ల మనకి రాష్ట్రంలో ఏమి ఒరిగేది ఏం లేదని మాట్లాడుతున్నారు. మరి టీడీపీ ఎంపీస్ అక్కడ కూర్చొని లోక్సభలో ఏం చేస్తున్నారు, రాజ్యసభలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయటం లేదు? వాళ్ళు అధికార పక్షంలో ఉండి మా వైఎస్ఆర్సీపీ కన్నా వాళ్ళు ఎక్కువగా బీజేపీని విమర్శిస్తున్నారు. ఇది మళ్ళీ ప్రజలకు మోసం చేస్తున్నారు. కానీ వాళ్ళ లోపల వాళ్ళంతా ఒకటి కాబట్టి ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చి, ఇన్ని తప్పుడు హామీలు, వాగ్దానాలు ఇచ్చి కూడా ఇంత ధైర్యంగా మళ్ళీ మేము 2 పార్టీలు మావి ఒకటి కాదు, బీజేపీ వేరు, తెలుగుదేశం వేరని మళ్ళీ ఇప్పుడు అందరు ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. అలానే ప్రతి విషయం కూడా వాళ్ళు టీడీపీ ఎంపీలు వాళ్ళు అక్కడ కూర్చొని ప్రజలకి ఏం ప్రయోజనాలు, ప్రజల తాలూకా వాళ్ళకి ఏ అవసరాలు అవి ఆలోచించకుండా అక్కడ కామ్గా కూర్చొని బయటకు వచ్చేసి మీడియా ముందు బీజేపీ మాకు ఇచ్చేయలేదు, బీజేపీ మాకు 100 కోట్ల పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది, అవన్నీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలి. లోక్సభ, రాజ్యసభ. అందుకనే టీడీపీ ఎంపీస్ అంతా ఏం చేస్తున్నారు, టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇక్కడ మరి అధికార పక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు? మరి వైఎస్ఆర్సీపీ మనం ఎలా మాట్లాడుతున్నాం? మీరు ఏ పేపర్స్ తీసుకోండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఓడిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎంపీలు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ గెలిచిన ఎంపీలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సేమ్ అదే మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రంలో రెండు పార్టీలు ఒకేలా మాట్లాడితే ఇది ప్రజలు ఆలోచించాలి. అంటే వాళ్ళు లక్షల ప్రజలు కాదు, కోట్లాది ప్రజల్ని ఇలాంటి తప్పుడు మాటలతో ఎంత మోసం చేస్తున్నారో ఇది ప్రజలు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి తెప్పించాలని, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి అని ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు, నిరూపించుకుంటున్నాడు. రోజంతా ప్రజలతో ఉంటున్నాడు ఆయన, రోజంతా ప్రజల సమస్యలు ఆలోచించి ఒకరోజు ఈ అనంతపురం అని, ఒకరోజు తూళ్ళూరు అని, ఒకరోజు గుంటూరు అని ఆయన రోజు ప్రజలతో, రైతులతో, మహిళలతో ఉండి మీరంతా చూస్తున్నారు. ప్రజలు ఇది ప్రజలు గమనిస్తున్నారు. బేస్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి. వైఎస్ఆర్సీపీ నీతి నిజాయితీకి కట్టుబడిన పార్టీ, విశ్వాసం కట్టుబడిన పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేస్తున్నారు. అందులో వర్క్ చేసిన మేము ప్రజాప్రతినిధులుగా, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతో గర్వంగా ఈ విషయం ప్రజలకి తెలియచెప్తున్నాం. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన తప్పుడు హామీలు, వాగ్దానాలు, అలాగే ఈ మొసలి కన్నీ నమ్మకండి.